ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1 నేర్చుకుందాం. నేను ఆల్రెడీ ఈ రేషనల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ముందు ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. ఇంట్రడక్షన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ వస్తేనే మనం ఎక్సైజ్ 1.1 అనేది ఈజీగా చేయగలుగుతాం. లేకపోతే మనం ఏం చేసినా అర్థం కాదు. మీరు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఒక్కొక్క ప్రాపర్టీని ఒక్కొక్క వీడియోలో మీకు నేను చేసి చూపించాను. అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ ఒక దాంట్లో, అసోసియేటివ్ ప్రాపర్టీ ఒక దాంట్లో అలా చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందు ప్రాపర్టీస్ నేర్చుకుని అప్పుడు ఎక్సైజ్ 1.1 నేర్చుకోండి, ఓకేనా. ముందు ఆ వీడియో చూడండి. నేను కాలితే లాస్ట్లో ఇంకా పైన ఐ కార్డు ఉంటుంది కదా, అందులో కూడా నేను చెప్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి కంపల్సరీగా. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ టర్మ్ యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ అంటే ఏ ప్రాపర్టీస్ మనం అయితే యూజ్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అనేది మనం చెప్తూ ఈ సమ్ అనేది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ చూడండి, గివెన్ ఏంటి ఇచ్చాడో అది రాస్తున్నాను. ఫస్ట్ వన్ -2/3 × 3/5 ప్లస్ 5/2 మైనస్ 3/5 × 1/6. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఇది మాట. ఇప్పుడు మనం ఇది యూజ్ చేసి ఎలా రాస్తాం అనేది, ఎలా ప్రూవ్ చేస్తాం అని చూడండి. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్తో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. -2/3 × 3/5 మైనస్ 3/5 × 1/6. ఈ రెండు ఒక దగ్గర రాసుకుంటున్నాను. సపోజ్ చూడండి, A × B అన్న B × A అన్న ఒకటే కదా. కామ్యుటేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి రాస్తున్నాను. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఓకేనా. అంటే A × B అన్న B × A అన్న ఒకటే. A × B అన్న ఈక్వల్ టు B × A అన్న ఒకటే. సపోజ్ ఇక్కడ చూడండి, A × B అంటే 3/5 × -2/3 కింద రాసుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ కూడా ఇదంతే, మైనస్ ముందు తీసి 3/5 × 1/6. ఇంకేం మిగిలింది మనకి? ప్లస్ 5/2 మిగిలింది. ఇప్పుడు చూడండి, ఇందులో కామన్గా ఏముంది? 3/5 3/5 అంటే ఏంటి? ఇందులోంచి ఒకటి కామన్ తీస్తున్నాను. అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏంటి యూజ్ చేస్తున్నాను నేను? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ముందు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటేనే నేను నీకు ఈ ప్రాపర్టీ అనేది ఎలా చెప్పేస్తున్నాం అక్క టక్కమనంటే మీరు ముందు ప్రాపర్టీస్ నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఒక్కొక్క ప్రాపర్టీ ఒక్కొక్క దాంట్లో చెప్పడం వల్ల అన్ని వీడియోస్ చూడలేను. అంటే బిఫోర్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే అన్నీ కలిపి ఒక వీడియోలోనే చెప్పాను, ఇంట్రడక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని. ఆ వీడియో ఒకసారి చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. అది కూడా చూడండి. ఇందులో చూడండి, 3/5 3/5 కామన్ తీస్తున్నాను. 3/5 కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది? -2/3. ఇక్కడ ఎంత? మైనస్ ప్లస్ 3/5 కదా మనం కామన్ చేసాం. అంటే ఇక్కడ -1/6 ఉంటుంది. ఇంకేం మిగిలింది? ప్లస్ 5/2. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కదా చూడండి, A × B - C అని ఉంది. అప్పుడు ఏమవుతుంది? AB - AC. AB - AC అంటే ఒకటే కదా. A × B, AB అన్న A × B అన్న ఒకటే. మైనస్ A × C. ఏ అనేది కామన్ తీసాను నేను. ఇదే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కింద యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3/5 అలా ఉంచి బ్రాకెట్లో ఉన్నదాన్ని చూడండి. 3కి 6కి ఎల్సిఎం. 3కి 6కి 3 1 = 3 2 = 2 1 = 3 × 2 ఎంత? 3 2 = 6. ఎల్సిఎం ఎంత మనకి? 6. న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉంటే అది రాసుకొని ఇంటూ సింబల్ పెట్టుకొని ఇక్కడ కింద డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో అది ఎన్ టైమ్స్ పోతుందో చూడాలి. ఇప్పుడు 3 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ పోద్ది? 3 2 = కదా. ఇక్కడ న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాసేసుకుంటాం ముందు. -2 అని రాసుకుని తర్వాత ఇక్కడ డినామినేటర్లో నెంబర్ చూసుకోండి. 3 టేబుల్లో 6 ఎన్ టైమ్స్? 3 2 = మధ్యలో మైనస్ సింబల్ ఉన్నట్టుగా మైనస్ సింబల్. పైన ఏముంది? మళ్ళీ 1 ఇంటూ మళ్ళీ 6 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ పోద్ది? 1 టైమ్స్. 6 1 = 6 కదా. ఆ 1 ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ 5/2 3/5 2 × 2 -4 -1/6 ప్లస్ 5/2 3/5 -5/6. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ప్లస్ 5/2. ఈ రెండు ఏంటి? మల్టిప్లికేషన్ అవుతున్నాయి.
అంటే చూడండి ఇక్కడ 5కి 5కి క్యాన్సిల్ అయిపోయింది, 3 1s 3 2s. ఇంకా ఎంత ఉంది మనకి -1/2 + 5/2 ఇలా. ఇప్పుడు చూడండి డినామినేటర్స్ అండి ఈక్వల్గా ఉన్నాయి, ఇంకా ఎల్సిఎం అనేది చేయక్కర్లేదు. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే -1 + 5/2 ఎంత, 5లోంచి 1 తీస్తే 4/2, 2 1s 2 2s. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 2 అనేది వచ్చింది. చాలా సింపుల్గా ప్రూవ్ చేశాను కదా, ఇంతే. అలాగే ఇప్పుడు సెకండ్ సమ్ కూడా తీసుకుందాం. సెకండ్ సమ్ కూడా ఫస్ట్ గివెన్ ఏంటి ఇచ్చాడు మనకి, 2/5 ఇంటూ -3/7 -1/6 ఇంటూ 3/2 + 1/14 ఇంటూ 2/5. అబ్బో చాలా ఇచ్చాడే. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇదేంటి, ఇంటూలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక ఇంటూ ఇది ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు దీనికి కూడా సేమ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. కామ్యుటేటివ్ ప్రాపర్టీ, సిన్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి 2/5 ఇంటూ -3/7 ఇది ఇలాగే రాస్తున్నాను. 2/5 ఇంటూ -3/7 ఇది ఒకటి, ప్లస్ ఇది రాస్తున్నాను చూడండి 2/5 ఇంటూ 1/14. ఏ ఇంటూ బి అన్న బి ఇంటూ ఏ అన్న ఒకటే కదా, ఇంకేం మిగిలినవి మనకి -1/6 ఇంటూ 3/2. ఇది ఒక ప్రాపర్టీ కింద యూజ్ చేయొచ్చు. ఫస్ట్ 5కి 7కి ఎల్సిఎం చేద్దాం ఫస్ట్. అలా కాదు, ఈ రెండిట్లుగా కామన్లో ఏమున్నాయి చూడండి, 2/5 2/5 అంటే ఏంటి, మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సేమ్ ఇందాక చేసిన సమ్ లాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి చేస్తున్నాను. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇందులో 2/5 కామన్ ఉంది. 2/5 ఇక్కడ ఏముంది, -3/7 ప్లస్ 1/14 -1/6 ఇంటూ 3/2 ఇవి ఇలా ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇప్పుడు చూడండి 7కి 14కి ఎల్సిఎం చేద్దాం. కింద ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి కదా, 7కి 14కి. 7 టేబుల్ 7 1s 7 2s 2 1s 7 ఇంటూ 2 ఎంత వచ్చింది మనకి, ఎల్సిఎం 14 వచ్చింది. ఓకేనా, 14 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అదే రాస్తున్నాను చూడండి, 2/5 టెక్స్ట్ బుక్ తీస్తే ఇంకా ఈజీగా కనిపిస్తుంది. చూడండి 2/5 కింద పెద్ద బ్రాకెట్ పెట్టుకోండి, 14 కదా 14. ఇప్పుడు చూడండి ఇక్కడ న్యూమరేటర్లో ఏ నెంబర్ ఉంటే అదే రాస్తున్నాను. -3 ఇంటూ సింబల్ పెట్టుకుని ఇక్కడ కింద ఎంత ఉంది, 7 ఉంది. 7 టేబుల్లో 14, 7 2s 14 14 రాస్తున్నాను. ప్లస్ 1 ఇంటూ 14 టేబుల్లో 14 ఎన్ టైమ్స్, 1 టైమ్స్, -1/6 ఇంటూ 3/2 కామన్ 2/5 3 2s 6 ప్లస్ 1 1 ఇంటూ 1 14 -1/6 ఇంటూ 3/2. ఇప్పుడు చూడండి 2/5 అంటే -6లోంచి 1 తీస్తే ఎంత, -5/14. ఈ రెండింటిని దీని కింద రాసుకుందాం, 1/6 ఇంటూ 3/2. ఇప్పుడు చూడండి ఇక్కడ 5కి క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 7s. ఇక్కడ కూడా 3 1s 3 2s. ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది, -1/7. ఇక్కడ ఎంత, -1 ఇంటూ 1 1 2 2s 4 కదా, 1/4. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా లేవు, మళ్ళీ 7కి 4కి ఎల్సిఎం చేద్దాం. 2 టేబుల్లో 2 2s మళ్ళీ 7 ఉంటుంది, 2 1s 7 1s 2 ఇంటూ 2 ఇంటూ 7 2 2s 4 4 7s 28. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 28 వచ్చింది. సేమ్ అలాగే రాస్తాం 28. న్యూమరేటర్లో ఏముంది, -1 ఉంది ఇంటూ 7 టేబుల్లో 28. 7 టేబుల్లో 28 ఎంట్రన్స్ పోద్ది, 7 4s 28 4 మైనస్ మళ్ళీ ఇక్కడ మైనస్ 1 ఇంటూ 4 టేబుల్లో 28 7s -4 -7/28 ఎంత, -4 -7 అంటే -11 28. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, సెకండ్ సమ్ ఆన్సర్ -11/28. ఇప్పుడు వచ్చేసి సెకండ్ రోమన్ చూడండి. Write the additive inverse of each of the following.
ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఈ నెంబరు 0 రావాలి, మనకు ఆన్సర్ ఎంత రావాలి? ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 0 రావాలి. ఇదిగోండి, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 0 రావాలి. ఈ నెంబర్ని ఏ నెంబర్తో ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏంటి వస్తుంది అంటే ఇక్కడ -a, ప్లస్కి ఏం చేయాలి? మైనస్. ఇక్కడ సపోజ్ 2/8 ఉంది, ఇక్కడ ఎంత చేయాలి? మనకు 0 రావాలంటే -2/8 అంటే. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే అవే రాయాలి. చూడండి చాలా సింపుల్. ఫస్ట్ సమ్ చూడండి, 2/8. 2/8కి సొల్యూషన్ ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ ఎంత? దీనికి మైనస్ పడితే సరిపోద్ది, -2/8. ఎందుకలా రాస్తాం? ఇక్కడ సిన్స్లో రాస్తున్నాను చూడండి. 2/8 - 2/8 ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 0 వచ్చింది కదా. అలాగే సెకండ్ సమ్ 5/9 -5/9 కదా. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఈజ్ మైనస్ అంటే దీనికి ఏం చేయాలి? మనం ప్లస్ చేయాలి, +5/9. ఆన్సర్ ఏంటి? +5/9. సిన్స్ -5/9 +5/9 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. థర్డ్ వన్ ఎంత? -6/-5. సేమ్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6/-5 ఈజ్ +6/+5. సిన్స్ దేనికి -6 - 5 +6/5 అంటే ఆన్సర్ 0. నెక్స్ట్ ఫోర్త్ వన్, జస్ట్ ప్లస్ పెడితే సరిపోద్ది, మైనస్ ఉన్నదానికి ప్లస్ ఉన్నదానికి మైనస్. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్, నేను క్వశ్చన్ రాయట్లేదు, మీరు క్వశ్చన్ రాసుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/-9 అంటే -2/9 అన్న 2/-9 అన్న ఎంత? +2/9. దేనికి? 2/9 -+2/9 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 0 వచ్చింది. నెక్స్ట్ ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, ఫిఫ్త్ సమ్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 19/-6 ఈజ్ ఎంత? 19/6. సిన్స్ దేనికి -19/6 + 19/6 ఎంత మనకి? ఆన్సర్ 0 వచ్చింది. చాలా సింపుల్. జస్ట్ మైనస్ ఉన్నదానికి ప్లస్ ఉన్నదానికి మైనస్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఆన్సర్ మనకి 0 రావాలి. సో ఏం చేస్తుంది దానికి? ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత మనకి? 2/8కి -2/8 చేస్తేనే మనకి 0 వస్తుంది. అదే +2/8 అంటే ఏం చేయాలి మనం? -2/8 అనేది చేయాలి. ఇప్పుడు థర్డ్ రామన్ చూడండి. వెరిఫై దట్ -(-x) = x ఫర్. ఇక్కడ ఏంటంటే -(-x) అన్న x అన్న LHS లెఫ్ట్ సైడ్ ఉంటే LHS, రైట్ సైడ్ ఉంటే RHS. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి RHS, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి LHS. LHS RHS ఏంటంటే ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, థర్డ్ రామన్ x = ఎంత ఇచ్చాడు? 11/15. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి? -(-x) = x అని ప్రూవ్ చేయాలి. మనం చూడండి, ఇప్పుడు ఏంటి? -(-x) అంటే ఇప్పుడు x అంటే ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ -x కదా. ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఎక్సే కదా వస్తుంది. సో ఎక్స్కి -x చేయాలి. ఫస్ట్ x వాల్యూ తెలుసు, -x వాల్యూ తెలియదు. -x వాల్యూ అంటే ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ కదా. -x అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఇప్పుడే చేసాం కదా. సో అదే రాస్తున్నాను. వి నో దట్ సొల్యూషన్, we know additive inverse of a equal to -a. additive inverse of a కి ఏంటి మనకి? additive inverse మైనస్. now let x equal to 11/15 ఇచ్చాడు, ఓకేనా. then its additive inverse of x is ఎంత మనకి? -x అవుతుంది. అంటే ఎంత అవుతుంది? -11/-15 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ తెలుసు, -x వాల్యూ తెలుసు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. నౌ LHS తీసుకుంటున్నాం. LHS ఎంత ఇచ్చాడు మనకి? -(-x). ఇక్కడ చూడండి,
మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత -11/15 అంటే మైనస్కి క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఎంత వచ్చింది మనకి 11/15. 11/15 అంటే ఎంత మనకి ఎక్సే కదా, ఎక్స్ వాల్యూయే 11/15. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, ఎక్స్ వచ్చింది. అంతే, చాలా సింపుల్. అలాగే సెకండ్ సమ్ కూడా. సెకండ్ సమ్ క్వశ్చన్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ ఈక్వల్ టు -13/17. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చూడండి. we know additive inverse of a ఈక్వల్ టు ఎంత మనకి -a. నౌ లెట్ x ఈక్వల్ టు -13/17 ఇచ్చాడు. దెన్ ఇట్స్ additive inverse of x is ఎంత మనకి -x. అంటే -x అంటే మైనస్ ఆఫ్ x అంటే ఎంత -13/17. మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత మనకి -x వాల్యూ 13/17. ఇప్పుడు నౌ LHS ఎంత మనకి మైనస్ ఆఫ్ -x అంటే ఎంత మనకి 13/17. మైనస్ ఎంత వస్తుంది -13/17. -13/17 అంటే ఎంత మనకి ఎక్స్ వాల్యూ. అంతే, దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్. ప్రూవ్ అయిపోయింది కదా. అంతే, థర్డ్ రామన్ కూడా చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రామన్ చూద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ రామన్ చూడండి. ఫోర్త్ రామన్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. వీటికి ఏంటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మనకి రివర్స్ చేయాలి కదా. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. 2/3 అంటే 3/2. ఇవి రివర్స్ చేయాలి. అది కింద ఏం లేకపోతే ఎంత 1 ఉన్నట్టు అనుకున్నాం కదా. ఈక్వల్ టు మనకి ఎంత రావాలి, ఆన్సరు 1 రావాలి. అంటే ఇచ్చిన ఫ్రాక్షన్ని రివర్స్ చేయాలి. అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, నేను చేస్తాను చాలా సింపుల్గా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ వన్ -13 కదా. ఆన్సర్ చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈజ్ ఏంటి, -13 ఎంత వస్తుంది కింద చూడండి. డినోమినేటర్లో ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు మనకి 1 ఉన్నట్టు. డినోమినేటర్లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. దీన్ని రివర్స్ చేస్తే ఎంత -1/13. అంతే, డినోమినేటర్లో ఉన్న మైనసే ఇక్కడ మనం ముందు రాసుకోవచ్చు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఎంత ఈజ్ -1/13 అంతే. అలాగే సెకండ్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13/19 ఈజ్ ఇదేంటి -13/19 అంటే దీన్ని రివర్స్ చేద్దాం. దీన్ని రివర్స్ చేస్తే ఎంత -19/13 అంతే. అలాగే థర్డ్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5. 1/5 ఈజ్ 1/5 అంటే 5/1 అంటే డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి సో ఆన్సర్ అయితే ఎంత 5 అంతే. రివర్స్ చేయడమే, జస్ట్ చాలా సింపుల్. మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/8 ఇంటూ 3/7 చూడండి. -5/8 ఇంటూ -3/7 ఈజ్ చూడండి 5/8కి ఎంత, ఈ రెండింటికి విడివిడిగా రాసుకుందాం. చూడండి 1 ఇందులో 1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/8 ఈజ్ ఎంత -8/5. అలాగే ఇందులో సెకండ్ వన్, మల్టిప్లికేటివ్
మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ -3/7 ఈజ్ ఎంత వస్తుంది? -7/3. ఇప్పుడు ఈ రెండింటిని చేయాలి. ఇప్పుడు చూడండి, -5/8 అంటే -8/5 ఇంటూ -7/3. 7 8 జార్ 56, మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 7 8 జార్ 56, 5 3 జార్ 15. సో ఆన్సర్ వచ్చేసి ఎంత? 56/15. నెక్స్ట్ ఇందులో ఫిఫ్త్ వన్ క్వశ్చన్ ఏంటి? -1 ఇంటూ -2/5. -1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1. -2/5కి ఇన్వర్స్ ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 2/5. చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 1. 1/1 అన్న 1/1 అన్న ఒకటే కదా, -1. -1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1. మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2/5 ఈజ్ ఎంత వస్తుంది? 5/2, -5/2. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ -1 అంటే -1 ఇంటూ ఎంత వచ్చింది మనకి? -5/2. దీనికి 1 ఇంటూ 5/2 అంటే ఆన్సర్ ఎంత మనకి? 5/2. సో ఫిఫ్త్ సమ్ ఆన్సర్ ఎంత? 5/2. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సమ్ ఏంటి? క్వశ్చన్ -1. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ కింద డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉంటుంది. 1/1 అన్న 1 అన్న ఒకటే. ఎంత మనకి ఆన్సర్? -1. అదే ఆన్సర్ వచ్చింది. దీంతో మనకి ఫోర్త్ రామన్ వచ్చింది. ఫోర్త్ రామన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, 5th 6th 7th మిగతా ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.